గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మార్నింగ్. సంతోషంగా ఉండు. పూర్ణిమ, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? మీ స్మూదీ రెడీగా ఉందన్నయ్య. లేదు పూర్ణిమ, ఈ రోజు నుంచి స్మూదీ కాదు, ఇంట్లో మిగిలిపోయిన ఏం ఉంటే అవన్నీ తీసుకురండి. నాకు బాగా ఆకలిగా ఉంది, నేను అన్ని తింటా. రాఘవ, నువ్వు మిగిలిపోయినవి ఎందుకు తింటావు? అమ్మ పూర్ణిమ, నా రాఘవ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. అలాగే అత్తయ్య గారు. నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, నేను టిఫిన్ తీసుకొస్తాను. మిస్ మెడోనా, నీ మార్నింగ్ వాక్ పూర్తి అయిపోయి ఉంటే కొంచెం పని కూడా చేయొచ్చుగా. ఇవ్వండి అత్తయ్య గారు. మొక్కలకి నీళ్లు పోయి. మన ఇంట్లో ఇన్ని మంచి మగ్స్ ఉంటే కూడా నువ్వు ఈ పగిలిపోయిన మగ్లో తాగడం అవసరమా? తెలీదు, కానీ నేను ఇంట్లోకి వచ్చి యూజ్ చేసిన మొదటి మగ్ ఇదే. అందుకే ఇందులో ఎప్పుడు టీ తాగినా సరే నాకు నిజంగా మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. నువ్వు ఇంట్లోనే ఉన్నావా నీకు అనిపించేలా చేయడానికి పగిలిన కప్పులు తాగడం అవసరమా? నేను సరిపోనా ఏంటి నీకు సొంతం అనే ఫీలింగ్ తెప్పించడానికి? అసలు ఇదేం ప్రశ్న రాఘవ్? మగ్గే మీరు మీరే. సరే అయితే నువ్వు ఈ రోజు నుంచి ఈ కప్లో టీ తాగకూడదు, నేను నిన్ను తాగనివ్వను. రాఘవ్ వదలండి. చూడండి, టీ ఒలిగిపోయినా కూడా నా పగిలిపోయిన మగ్గకు మాత్రం ఏమీ కాలేదు. ఇప్పుడైనా నమ్ముతారు ఇది స్పెషలే అని? చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా. నాకు కొంచెం పిచ్చుందనా? అప్పుడప్పుడు ఇలా చేయాల్సి వస్తూ ఉంటుంది. పోనీలే, మంచిదే. నువ్వు నేను చెప్పింది ఒక్కటైనా ఒప్పుకున్నావు. సంతోషంగా ఉన్నట్టు నువ్వు ఏం ముసుగు వేసుకుంటున్నావు? ఒకవేళ నువ్వు నిజంగానే సంతోషంగా ఉండాలనుంటే రేఖని తీసుకొచ్చాయి. నువ్వు రేఖని మిస్ అవుతున్నావని నాకు తెలుసు. ఈ నర్మదా నా ప్లాన్ మొత్తం పాడు చేసి ఊరుకుంటుందో ఏమో. నర్మదా, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోలేను. ఈసారి రేఖే చిన్నదాన్ని పెద్దది చేసింది. నా ఉద్దేశం రాఘవ పొరపాటు పడ్డాడు, కానీ అన్ని విషయాలు క్లియర్గా అయిన తర్వాత రాఘవ రేఖని ఆపడానికి చాలా ప్రయత్నం చేశాడుగా. కానీ రేఖే తన పొగరుతో ఎవ్వరి మాట వినలేదు. తన అత్తింటిని వదిలి పుట్టింటిలో వెళ్ళి కూర్చుంది. నా రాఘవ ఏం చేయగలడో, ఎంత చేయగలడో తను చేసేశాడు. ఇక తర్వాత అడుగు రేఖే వేయాల్సి ఉంటుంది. రాఘవన్నయ్య, మీ బ్రేక్ఫాస్ట్. ఆకలిగా లేదు పూర్ణిమ, నా స్మూదీని ఇచ్చేయి.